దత్త, శ్రీ గురుదత్త, జయ గురుదత్త. ఈరోజు ఇంకొక పాటతో మీ ముందుకు వస్తున్నాను, నేర్చేసుకోండి. దత్తా దత్తని పిలువరా, శ్రీ గురు దత్తుని కొలువరా. దత్తా దత్తని పిలువరా, శ్రీ గురు దత్తుని కొలువరా. నమ్మి కొలిచిన వారి అండగా ఉండి వెదురును తీర్చేస్తాడురా, మన కథలను మార్చేస్తాడురా. నమ్మ దత్తా దత్తని పిలువరా. ఓ అనసూయాత్రుల నోముల ఫలితము, అనసూయాత్రుల నోముల ఫలితము, అవని జనులకు అందిన భాగ్యము, అవని జనులకు అందని భాగ్యము. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఒక్కటైన చందము, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఒక్కటైన చందము. ముగ్గురు మూర్తుల ముచ్చటైన రూపము, ముగ్గురు మూర్తుల ముచ్చటైన రూపము. దత్తా దత్తని పిలువరా, శ్రీ గురు దత్తుని కొలువరా. నమ్మి కొలిచిన వారి అండగా ఉండి వెదలను తీర్చేస్తాడురా, మన కథను మార్చేస్తాడురా, మన కథను మార్చేస్తాడురా. దత్తా దత్తని పిలువరా. ఓ ఆది గురువుగా ధరణిన వెలిసాడు, ఆది గురువుగా ధరణిన వెలిసాడు. ఆత్మస్వరూపుడై అంతటా వెలిగాడు, ఆత్మస్వరూపుడై అంతటా వెలిగాడు. వేదములను ఉద్ధరించి ధర్మముని నిలిపాడు, వేదములను ఉద్ధరించి ధర్మమునే నిలిపాడు. పిలిచిన పలికేటి శ్రీదత్త దేవుడు, పిలిచిన పలికేటి శ్రీదత్త దేవుడు. దత్తా దత్తని పిలువరా. ఓ అనగా మాతయే చెంతన ఉండగా, అనగా మాతయే చెంతన ఉండగా. అదత్త దర్శనం కన్నులా పండుగ, అదత్త దర్శనం కన్నులా పండుగ. చిరునవ్వుతో స్వామి మన వంక చూడగా, చిరునవ్వుతో స్వామి మన వంక చూడగా. ఆనంద బాష్పాలు కన్నులా నిండగా, ఆనంద బాష్పాలు కన్నులా నిండగా. ఒక్కసారి దత్తాని నోరారా పిలువరం, ఒక్కసారి దత్తాని నోరారా పిలువరం. కోటి జన్మల దుష్కర్మలు అంతరించిపోవునురా, కోటి జన్మల దుష్కర్మలు అంతరించిపోవునురా, కోటి జన్మల దుష్కర్మలు అంతరించిపోవునురా. దత్తా దత్తని పిలువరా, శ్రీ గురు దత్తుని కొలువరా. నమ్మి కొలిచిన వారి అండగా ఉండి వేదలను బాపేస్తాడురా, మన కథలను మార్చేస్తాడురా, వేదలను తీర్చేస్తాడురా, మన కథలను మార్చేస్తాడురా, వేదలను తీర్చేస్తాడురా, మన కథలను మార్చేస్తాడురా. దత్తా దత్తని పిలువరా. ఓ అద్భుతమైన పాట అండి, చాలా బాగుంది. కోటి జన్మ దుష్కర్మలు కూడా అంతరించిపోతాయంట దత్త నామస్మరణ చేస్తే, దత్త కీర్తన మనం ఆలపిస్తే ఆ దత్తాత్రేయ స్వామి మన కర్మలన్నీ కూడా ధ్వంసం చేస్తారట. దత్తనామం అంత పరమ పవిత్రమైన నామం అన్నమాట. ఇంకొక పాటతో మళ్ళీ ఒక పాట మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఎంత మధురమో దత్త స్మరణమో, ఎంత మధురమో దత్త స్మరణము. శుభముల లబ్ధికి సంకల్ప సిద్ధికి, శుభముల లబ్ధికి సంకల్ప సిద్ధికి. శ్రీ గురు చరిత శ్రవణమే ఎంతో ఫలితము, ఎంతో ఫలితము. ఎంత మధురమో దత్త స్మరణము, ఎంత మధురమో దత్త స్మరణము. మనసులో నమిదిలే భక్తి శ్రద్ధలే, మనసులో నమిదిలే భక్తి శ్రద్ధలే. మనుగడను తీర్చే మణిద్వీపాలై, మనుగడను తీర్చే మణిద్వీపాలై. వెలుగు బాటలో మనలను నడిపే, వెలుగు బాటలో మనలను నడిపే సద్గురు దత్తుని చరితము ఎంతో మధురము, ఎంతో మధురము.
ఎంత మధురమో దత్త స్మరణము, ఎంత మధురమో దత్త స్మరణము. శుభముల లబ్ధికి సంకల్ప సిద్ధికి, శుభముల లబ్ధికి సంకల్ప సిద్ధికి శ్రీ గురు చరిత శ్రవణమే ఎంతో ఫలితము. ఆర్తి తోడ పిలిచే దత్త స్మరణమే, ఆర్తి తోడ పిలిచే దత్త స్మరణమే, అనునిత్యం సిరులిచ్చే కల్పవృక్షమే, అనునిత్యం సిరులిచ్చే కల్పవృక్షమే. భక్తి తోడ పలికే మధుర వాక్కులే, భక్తి తోడ పలికే మధుర వాక్కులే, కోరిన కోర్కెలు తీర్చే కామధేనువే, కోరిన కోర్కెలు తీర్చే కామధేనువే. యపరములలో తోడుగా నిలచే, యపరములలో తోడుగా నిలచే శ్రీ గురుదత్తుని చరితము ఎంతో మధురము, ఎంతో మధురము. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర. ఎంత మధురమో దత్త స్మరణము, ఎంత మధురమో దత్త స్మరణము. శుభముల లబ్ధికి సంకల్ప సిద్ధికి, శుభముల లబ్ధికి సంకల్ప సిద్ధికి శ్రీ గురు చరిత శ్రవణమే ఎంతో మధురము, ఎంతో మధురము. కాబట్టి మీరందరూ కూడా దత్త నామ స్మరణతో పులకించిపోవాలన్నమాట. మన యొక్క శరీరం అంతా దత్త ప్రేమలో తడిసి ముద్దవ్వాలండి. ఈరోజు నిజంగా దత్తాత్రేయుడి కృప చాలా అద్భుతంగా ఉందండి. ఒక మానవ రూపంలో వచ్చారండి ఈరోజు. అది మీ అందరితో పంచుకుంటాను. మన శ్రీనివాస్ సార్ ఈరోజు గుడివాడికి వచ్చారు. రేపు పిఠాపురం వెళ్ళాలి, ఆ పనులు చేసుకోవాలని సార్ వచ్చారు. అదే సార్ అన్నారు, అమ్మ వీడియో తీయాలమ్మా, ఒకసారి స్వామికి చక్కగా మంచి పాటలు పాడమ్మా అని నన్ను అడిగారు. అయితే రోజు ఒకే చోటు కూర్చొని సత్సంగం చెప్తూ ఉన్నావు, మాకు కూడా బోరు కొడుతుంది అని తమాషగా అన్నారు. అయితే సారీ సెట్టింగ్స్ అంతా ఈ యొక్క సినిమా వాళ్ళు డైరెక్టర్స్ కదండి, చాలా సీరియల్ తీశారు, చాలా మంచి మంచి సినిమాలు కూడా చేసినట్టున్నారు ఆయన. అయితే వాళ్ళకంతా ఈ డైరెక్షన్ తెలుసు, ఎలా పెడితే బాగుంటుంది ఏంటి అని తెలుసు. కాబట్టి చక్కగా చూడండి ఎంత బాగా చక్కగా సెట్టింగ్ చేసుకున్నారు. ఇవంతా ఇలా నన్ను కింద కూర్చోబెట్టి చక్కగా పాటలు పాడించారు. కాబట్టి మా శ్రీనివాస్ గారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ కూడా ఒకసారి సార్కి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఇంత మంచి పాటలు నాకు పాడాలని కూడా ఆలోచన లేదు. కాబట్టి ఎప్పుడో పాడుకుంటూ ఉంటానన్నమాట ఆ పాటలన్నీ. అలాంటిది స్వామి అనుగ్రహంతో, స్వామి డైరెక్ట్గా రావడమ్మా, పలికించడం అంతో స్వామి మానవ రూపంలోనే వస్తారమ్మ. ఆ మానవ రూపం ఈరోజు శ్రీనివాస్ సార్ రూపంలో వచ్చి ఈరోజు అత్యంత అద్భుతమైన పాటలు మీ ముందుకు తీసుకొచ్చారనమాట. తర్వాత పిఠాపురంలో 21, 22 మనకు సిద్ధమంగళ సూత్రం ఒక అంటే సార్ యొక్క ఆధ్వర్యంలో ఈ మంచి కార్యక్రమం చేయాలమ్మా అని చెప్పి యూట్యూబ్లోనే కాదు, మీరు ఇంకా చాలా చాలా చేస్తూ ఉన్నారు, అది ఇంకా వెలుగులోకి రావాలి. కాబట్టి పిఠాపురంలో ఒక మంచి కార్యక్రమం పెడదామని సార్ యొక్క ప్రోత్సాహంతో సరే అనడం జరిగింది. మన దత్తబిడ్డల గ్రూప్ ఉంది కదా, మన రోజు పారాయణం చెప్తాను, అలాగే దత్తబిడ్డల గ్రూప్ అని ఉంది. కాబట్టి యూట్యూబ్ ప్రేక్షకులకు అందరూ కూడా తెలుసు అనమాట, దత్తబిడ్డలు చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కలిపి ఒకచోట ఒక వేదికగా డైరెక్ట్ దత్త బిడ్డలం కాబట్టి మనందరం, కాబట్టి ఆ దత్త బిడ్డలు అంతా ఒక గొడుగు కిందకు చేరాలని అక్కడ పిఠాపురంలో ఆ యొక్క వేదికను చేసుకొని మేమందరం ఆనందంతో సిద్ధమంగళ సూత్రాన్ని, దత్త నామస్మరణని, దత్త పాటల్ని ఇలా మేమందరం పాడుకొని అందరూ కలవాలని శ్రీపాదుడే ఆ యొక్క శ్రీనివాస్ గారి రూపంలో వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయాలా అని ఆయన మనసులో దూరి సంకల్పించి ఈ కార్యక్రమాన్ని సార్ చేతుల మీదుగా చేస్తున్నారమ్మా. ఎందుకంటే మన దగ్గర అంత డబ్బులు లేవు కాబట్టి వద్దులే ఎందుకు సార్ మనకి అనుకున్నాను. లేదమ్మా ఈ ప్రోగ్రాం చేయాల్సిందే అని చెప్పి సార్ పట్టుదలతో మాకు ఈ ప్రోగ్రామ్ని అందరూ కలవాలి,
మనందరం కలిసిమెలిసి ఉండాలి. కాబట్టి నువ్వేదో సత్సంగం చెప్పుకుంటా పోతున్న రోజు గ్రూప్లో అది కాదు, అందరం కలవాలని ఆయన మంచి ఉద్దేశంతో ఆయన అంత పాజిటివ్ మైండ్ అమ్మా. ఎందుకంటే కలవకు చాలామందికి ప్రోగ్రామ్ చేస్తే మనకేమొస్తుంది, ఆవిడ తిప్పలేదు ఆవిడ పడుకుంటున్నాడు. నిజంగా నేను ఈరోజు యూట్యూబ్ పేజ్ చేసి దాని మీద ఒక తమ్నీలు అవన్నీ పెడుతున్నానంటే సార్ నన్ను 3 రోజులు నన్ను నిజంగా రామ్మ అని చెప్పేసి అక్కడ తిరుపతిలో వాళ్ళ దగ్గరికి అక్కడ తీసుకెళ్ళి నాకు అవన్నీ నేర్పించారండి. స్వామి ఇది దత్త కృపతో అని మాత్రమే నేను యూట్యూబ్ చేస్తున్నానంటే సార్ యొక్క ఆయనకే అంకితం అనమాట నేను చేస్తున్నాను. ఎందుకంటే నాదైతే ఏమి నాకేం తెలియదు, నేను ఏదో జస్ట్ అలా చెప్పేసుకునేదాన్ని, అలా అప్లోడ్ చేయదాన్ని, ఇంతే తప్ప నాకు అసలు ఏమీ తెలియదు. అలాంటి సారు అన్ని దగ్గరుండి ఇదో ఇలా చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే అందరూ చూస్తారు, చక్కగా బాగున్నాయి మీ వీడియోస్, మంచిగా చాలా న్యాచురల్గా చెప్పుకుంటూ ఉన్నారు, మీ వీడియోస్ చాలా బాగున్నాయి, అది ఇంక ఇలాగే ఆగిపోకూడదు, నేను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆయన ఒక మహా సంకల్పంతో ఆయన నా దగ్గరకు వచ్చి ఇవన్నీ మాట్లాడడం, తర్వాత అలాగే రోజు మన క్లాస్ వినడం, రోజు మన అందరి గ్రూప్ సభ్యులతో కూడా ప్రేమగా ఆయన మాట్లాడు. కాబట్టి శ్రీనివాస్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుని చూడండి, ఇదంతా కాసేపటికి ఇదంతా మారిపోయిందనమాట. ఎట్లా ఉందంటే ఏదో మనం చూస్తాం కదా, సినిమాలో చూస్తాం, అలాగా మారిపోయింది, మన ఇల్లే మారిపోయింది. చూడండి, దత్తుడు మామూలుగా దత్తుడు అంతా ఉంటే నేను అక్కడ కూర్చొని సోఫాలో చెప్పేదాన్ని అనమాట. అలాగే ఆయన ఇదంతా క్రియేట్ చేసుకొని ఆయన ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అని చక్కగా ఈ వీడియోలో ఇంత అందంగా రావడానికి కారణం శ్రీనివాస్ సార్ గారండి. ఆయన అంటే వాళ్ళు ఛానల్కి రాకూడదు అనమాట, అందుకని సార్ని చూపించట్లేదు మేము. కాబట్టి సార్ మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. జై గురుదేవ దత్తమ్మ, జై గురుదత్త. అయితే పిఠాపురంకి మీరెవరైనా రావాలని ఉంటే కూడా యూట్యూబ్ చూసే ప్రేక్షకులు కూడా చక్కగా శ్రీపాద శివలో స్వామి జన్మస్థలం కదా, ఈ బుచ్చికొండది వాళ్ళ ఊరు అనమాట. కాబట్టి మనం అందరం వెళ్తున్నాము. మీకు ఎవరైనా రావాలనిపిస్తే కూడా 21, 22 అక్కడ ప్రోగ్రాం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా అందరూ ఆహ్వానితులే. ఇందులో పలాని వాళ్ళు రావాలి రాకూడదని శ్రీపాద స్వామి ఎవరెవరైతే పిలుస్తాడో వాళ్ళందరూ తప్పకుండా అక్కడ వేదిక మీద కలుసుకుందాం. మనం అందరం కూడా అక్కడ సరదాగా స్వామితో మనందరూ ఎంజాయ్ చేద్దాం అనమాట. సరే, నేను ఎన్ని పాటలు పాడినా సరే మా దిలీప్ తృప్తే ఉండదు అనమాట. అమ్మ శ్రీపాద వల్ల రారా నేను ఎత్తి ముద్దాడుతాడు పాడితేనే అని కూర్చుంటాం. ఎన్నిసార్లు మీ అందరూ కూడా బోరు కొట్టిస్తున్నానేమో నేను ఆ పాట పాడింది కదా, అయినా సరే మళ్ళీ మా దిలీప్ కోసం ఈ పాట పాడుతున్నాను, ఒకసారి వినండి. శ్రీపాద వల్లభరారా నిన్నెత్తి ముద్దాడెదరా, శ్రీపాద వల్లభరారా నిన్నెత్తి ముద్దాడెదరా, అసుమతి తనయారారా సుమధర దరహాస, అసుమతి తనయారారా సుమధర దరహాస, శ్రీపాద వల్లభరారా నిన్నెత్తి ముద్దాడెదరా, శ్రీపాద వల్లభరారా నిన్నెత్తి ముద్దాడెదరా, అసుమతి తనయారారా సుమధర దరహాస. నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గుచ్చి నీ మెడలో వేసెదరారా, ఆ మల్లెల మాలలు గుచ్చి నీ మెడలో వేసెదరారా, శ్రీపాద వల్లభరారా నిన్నెత్తి ముద్దాడెదరా, శ్రీపాద వల్లభరారా నిన్నెత్తి ముద్దాడెదరా, అసుమతి తనయారారా సుమధర దరహాస. ఆ వెండి గిన్నెలో పాలు అది నీకై ఉంచితిరారా, వెండి గిన్నెలో పాలు అది నీకై ఉంచితిరారా, అల్లరి చేయుట మాని నువ్వు ఆరగించగా రావా, అల్లరి చేయుట మాని నువ్వు ఆరగించగా రావా, శ్రీపాద వల్లభరారా నిన్నెత్తి ముద్దాడెదరా, శ్రీపాద వల్లభరారా నిన్నెత్తి ముద్దాడెదరా, అసుమతి తనయారారా సుమధర దరహాస. కోటి వెన్నెల సాటి నీ మోమున వెలిగే కాంతి, కోటి వెన్నెల సాటి నీ మోమున వెలిగే కాంతి, నీ దర్శన భాగ్యముతోటే తొలగున పాపపు రాసి, నీ దర్శన భాగ్యముతోటే తొలగున పాపపు రాసి, శ్రీపాద వల్లభరారా నిన్నెత్తి ముద్దాడెదరా, శ్రీపాద వల్లభరారా నిన్నెత్తి ముద్దాడెదరా, అసుమతి తనయారారా సుమధర దరహాస. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర
దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాద వల్లభరార నిన్నెత్తి ముద్దాడెదరా అసుమతి తనయారారా సుమధర ధరహాస శ్రీపాద వల్లభ రారా. చూసారండి స్వామి చక్కగా నవ్వుతూ ఉంటాడండి. అసలు మనకు ఒక్కోసారి ఎత్తును కూడా కాదండి, అంత బరువుగా ఉంటారు స్వామి. ఒక్కోసారి నేను ఎత్తలేను స్వామి అంటే వెంటనే తేలికైపోతారండి స్వామి. అంటే మనం చూసే భావన బట్టి స్వామి మనకు దర్శనం ఇస్తారేమో అనిపిస్తుంది. ఒక్కోసారి నిజంగానే మీరు నమ్మండి నమ్మకపోండి, ఒకసారి స్వామి చూస్తే నవ్వుతూ ఉంటారు, ఒక స్వామి చూస్తే కన్ను ఆపుతూ ఉంటారు, ఒకసారి స్వామి కోటి వెన్నెల కాంతితో వెలిగిపోతూ ఉంటారనమాట. మనం అంత ముద్దుగా నేను ఎన్నో నా ఒళ్ళో పెట్టుకొని ఇట్లా ఆడించుకుంటూ ఉంటానన్నమాట. అంత ఇష్టం అనమాట నాకు స్వామి బుజ్జి కన్నా అంటే. నేను ఎప్పుడో ఒకలాగా ఫీల్ అవుతా, సుమతి మాతే నేను అయ్యుంటానేమో, ఎప్పుడో అయ్యుంటానేమో, అవ్వకుంటే మళ్ళీ ఎన్ని జన్మలకైనా సరే స్వామి తల్లిగా కాదు పోనీ అంత అదృష్టం వద్దులే, కనీసం నీ భక్తురాలిగానే జీవితాంతం ఈ జన్మే కాదు ఎన్ని జన్మలైనా సరే నీ భక్తురాలిగానే ఉండి సిద్ధమంగళ స్తోత్రం మళ్ళీ జపించుకునే అదృష్టాన్ని నాకు ఇస్తావని నేను ఎప్పుడూ అనుకుంటున్నాను శ్రీపాద. కాబట్టి మన యొక్క యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా లైక్ చేయమని చెప్పు, కామెంట్ చేయమని చెప్పు, సరేనా? జై గురుదేవ దత్తమ్మ. మీ అందరికీ సాయి.